ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. మీ చాలా చిన్నప్పుడు ఫ్రెండ్ అన్న కానీ మీ ప్రయాణంలో స్టార్టింగ్ నుంచి ఉన్న ఫ్రెండ్ ఇప్పుడు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఎవరు చెప్పండి? ఎవరు? మీతో పాటే ఆయన ప్రయాణం మొదలైంది. భీమ్స్. ఇప్పుడు ఎలా ఉంది మీ అసోసియేషన్ భీమ్స్తో? లేదు అంటే మొదటి నుంచి మేమంత క్లోజ్ మీద పడేంత ఫ్రెండ్స్ ఏం కాదు, అలాగని దూరం ఏం కాదు. ఒకరి క్షేమం ఒకరం కోరుకుంటాం, ఒకరి పట్ల గౌరవం. నేను వెంకటగిరిలో స్టూడియో ఉన్నప్పుడు నాది, తనకు అప్పుడు స్టూడియో కూడా ఏం లేకుండే. నా టీంనే ఇప్పుడు కూడా తన దగ్గర మా కజినే ఉంటాడు, మేనేజ్మెంట్ అంతా. సో తను పెద్ద సినిమాలు చేస్తున్నాడు, తనకు ఎక్కువ బిజీ ఉంటుంది, తనకి ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్పి నేను మా వాడిని కూడా డిస్టర్బ్ చేయను. సో మా వాళ్ళు మేము మా పనులు మేము చేసుకుంటాం. అప్పుడప్పుడు నీడ్ ఉన్నప్పుడు మాత్రం మనం వాడిని అడుగుతుంటారు, లేదా నా కింద టీం ఉంటారు. సో అంత నాకు చాలా హ్యాపీ ఉంటుంది భీమ్ సక్సెస్ చూసినప్పుడు. హ్యాపీగా మనలాంటి వాడు కూడా అక్కడ కూర్చున్నాడు. అతనికి అంటే ఎక్కడో మనకు కూడా కొన్ని ఫోబియాలు భయాలు ఉంటాయి కదా, వీళ్ళు ఇవ్వరేమో, మన అట్లా ఇంట్లో మనకు రాదేమో, అలాంటి వాటిని కొంచెం మనోడు పటాపంచలు చేశాడు భీమ్స్ అని బ్రేక్ చేసి అక్కడ దాకా వెళ్ళాడు. కాబట్టి ఆ రకమైన ఒక స్ఫూర్తిని, అంటే మనం కూడా ఇంకొంచెం ప్లాన్డ్గా ఉంటే, ఇంకొంచెం కష్టపడితే, అంటే అందరికి ఒకే థియరీ పనిచేయదు, ఎవరు రూట్ ఆలది. ఇప్పుడు అతని థియరీ పనిచేసింది, అతను నమ్మిన మనుషులు అతనికి హెల్ప్ చేశారు డైరెక్టర్గా అది కానీ. సో అందువల్ల అతను అక్కడ వెళ్ళి కూర్చున్నాడు, హ్యాపీ అది. అండ్ మీ విషయానికి వస్తే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి పాటలు రాసి తప్పు చేశాను అని ఎప్పుడన్నా ఫీల్ అవుతున్నారా? నేను ఎప్పుడు ఏ విషయంలో తప్పు చేసినా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. రాయకుండా ఉండాల్సింది లేదా, నేను దానివల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పుట్టిన, ఒక ఉద్యమం పుట్టిన, లేదా ఒక వ్యక్తుల గురించి ఒక కథ గానాలు చేయాలన్నా చరణ్ అని చెప్పి పెద్ద పెద్ద టాప్ లీడర్లు అందరూ సీఎంలుగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా నా కోసం, చరణ్ కోసం మొహమాటం ఏం లేదు. సీఎంగా ట్రై చేస్తున్నారు కాదు, మీరు పాట రాసిన ప్రతి ఒక్కరు సీఎం అయ్యారు. సో నేను ఆ విషయంలో నాకు ఎలాంటి ఇంత కూడా అనుమానం లేదు. చాలా గొప్ప పాటలు రాశారు. కొన్ని రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మీ పాట మార్చింది. ఓకే, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చరణ్ అర్జున్ రాజకీయ నాయకులకి పాటలు రాస్తాడు, రాజకీయ పార్టీలకు పాటలు రాస్తాడు అనే ఒక ముద్ర వల్ల సినిమా అవకాశాలు తగ్గినాయి అంటే ఒప్పుకుంటారా? అది సినిమా అనే కాదు, దానివల్ల అంటే నాకు ఇప్పుడు సినిమా మళ్ళీ ఎప్పుడు కూడా సినిమా నన్ను, అంటే నేను అనేవాడిని ఒకరు ఉన్నానంటే సినిమా తప్ప నాకు వేరే. ఆ రోజు రాజకీయ నాయకుల దగ్గర పాటలు చేయించుకున్నా, ఇండిపెండెంట్ పాటలు ఇట్టయినా ఏదైనా దానికి పునాది సినిమానే. సినిమా లేకపోతే ఏది లేదు. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ నేను ఏంటి నా లైఫ్ అనుకునేటప్పుడు మళ్ళీ సినిమానే కాపాడింది. సో రాజకీయ నాయకుడి పాటలు చేస్తాడని సినిమా అవకాశాలు తగ్గడం ఏం లేదు. నేను చెప్పాను కదా, నేను ఎవరిని అడగలేదు, ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి తిరిగింది లేదు, ఎవరిని అడిగింది లేదు. మనకు టైం వస్తుంది అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం కొన్నాళ్ళు సినిమా కంటే ఎక్కువ నేను ఇండిపెండెంట్ సాంగ్స్కి ప్రాధాన్యత ఇచ్చాను. కాదు ఒకటి ఏం జరిగిందంటే, తెలంగాణ వచ్చి ఓ 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగిన కేసీఆర్ ప్రస్థానంలో నేను ఎక్కువ రేవంత్ రెడ్డి మనిషిగా ముద్రపడ్డాను. అప్పుడు రేవంత్ రెడ్డి గారి, ఆయన తెలంగాణ పులిబిడ్డ అని అతను జైలు నుంచి వచ్చేటప్పుడు 2015లో నేను పాట చేశాను. ఆ పాటతో వాళ్ళు నన్ను ఆ 10 yearsలో జరిగిన ఏ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా నన్ను ఒక తెలంగాణ పర్సన్గా గుర్తించలేదు, ఒక కళాకారుడిగా గుర్తించలేదు, సినిమా వాడిగా గుర్తించలేదు. ఇండస్ట్రీ కూడా ఎక్కువ వాళ్ళ చుట్టూ కేటీఆర్ గారు వాళ్ళతోటే ఉన్నారు. కాబట్టి నేను ఎక్కడ ఫోకస్ అవ్వలేదు. నా ప్రశ్న కూడా ఇదే, నేను ఎక్కడ అవ్వలేదు. సో గమ్మత్ ఏంటంటే, ఈయన వచ్చి 3 yearsలో కూడా మరి వీళ్ళు కూడా నన్ను ఎక్కడ నన్ను అంత గుర్తించినట్టు అనిపించలే. అంటే రెంటికి చెడ్డ రేవడి అయిపోయానేమో అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇదంతా వదిలేసి మొత్తం సినిమాల మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది కదా. నేను మీరన్న దాంట్లో ఎక్కడో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ కూడా 3 years అయిపోయింది. సో నేనేమో ఒక పావుల పని చేయించుకున్నది లేదు ఎక్కడ ఎవరితో. వాళ్ళు కూడా ఇప్పుడు గద్దర్ అవార్డు ఏదో చేస్తారు ఫంక్షన్, కనీసం ఇన్విటేషన్ కూడా పంపరు నాకు. సో వాళ్ళు పంపలేదంటే ఒక రీజన్ ఉండే ఆ రోజు, ఓహో ఈయన మనిషిని కాబట్టి అని. మరి వీళ్ళు ఎందుకు పంపిస్తలేరా అని అర్థం కాలే. అందుకే ఈ మధ్య వదిలేసి మొత్తం మనకు సినిమాతోనే రాసి పెట్టి ఉండేమో, సినిమాలోనే
మన సినిమాని ఫస్ట్ నుంచే సినిమా మీద ఇంత ఫోకస్ ఉంటే బాగుండేదా అని వాళ్ళకి చేయడం తప్పని ఏమనిపించలే. అదొక హిస్టరీ, ఎప్పటికీ అది హిస్టరీగానే ఉండిపోతుంది. నీ పాట వల్ల ఇదైంది అదైంది అని మీరు ఏదైతే చెప్తున్నారో అది మనం తెచ్చుకుందామని క్రియేట్ చేసుకుని కూర్చుంటే అయ్యేది కాదు. అది అయ్యింది, అది మంచిదే. బట్ అలాగే నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు. టైం మన టైం కూడా ఒకటి ఉంటుంది, మా టైం వచ్చినప్పుడు అన్ని కలిసి వస్తాయి అంతే. బట్ మీరు చేసినప్పుడు మాత్రం 100% ఇచ్చి వర్క్ చేశారు. నేను ఏదైనా ప్రాణం పెట్టి చేస్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను ఆ పాట చాలాసార్లు ఉన్నా, కేసీఆర్ కథగాను నాకు చాలా బాగా ఇష్టం. ఆ పాట ఇష్టం. అంటే అది రాజకీయ పార్టీయా, రాజకీయ నాయకుడా, కేసీఆర్ ఇవన్నీ పక్కన పెడితే పాటగా నాకు ఆ పాట చాలా ఇష్టం. దాంట్లో సాహిత్యం కానీ సంగీతం కానీ అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ పాట వింటున్నప్పుడు, ఇంటర్వ్యూ కోసం మళ్ళీ వింటున్నప్పుడు కింద అక్కడికి వచ్చి టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, మీరు మళ్ళీ చూడండి కావాల్సిన కామెంట్స్, ప్రతి ఒక్కరు ఆ పాటను ప్రేమిస్తున్నారు. ఏమి పాట, ఏమి పాట. ఇంకా తెలంగాణ సంబంధించి పోరాటం చేసిన వాళ్ళైతే, కేసీఆర్ గారితో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళైతే ఇది ఒక మంచి ట్రిబ్యూట్ ఇది కదా అని చెప్పేసి ఈ రోజుకి కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అది 100% ఇవ్వడం. అండ్ నేను క్వశ్చన్ లెంత్ అవుతుంది, బట్ చెప్పాలి. నేను వేరే దగ్గర వినింది మీ దాకా వచ్చి అనుకుంటున్నా. కేసీఆర్ గారికి ఆ పాట చాలా ఇష్టం అంట. అవును, ఆయన రోజు వింటారంట. నేను కలిసినప్పుడు కూడా అంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఏదో సినిమా ప్రమోషన్లో భాగంగా వెళ్ళాము ఆయన దగ్గరికి. వెళ్ళినప్పుడు కూడా నేను పిలవాల్సి ఉంటుండ్రా బిడ్డ, మిస్ అయిపోయినా నిన్ను, అది ఇది అని చాలా ఫీల్ అయ్యారు ఆయన. ఆ ఫీల్ అవుతూ నన్ను పట్టుకున్న ఫోటోనే ఉంటుంది నా స్టూడియోలో. మొదటిసారి కలిసాను అదే. అప్పటికే సీఎంగా దిగిపోయారు ఆయన. కొంచెం ఏదో రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఆయన ఆ టైంలో. ఆ ప్రేమ అయితే కనిపించింది నాకు ఆయనలో. అంటే ఏదో మిస్ అయ్యాను వీడిని నేను ఎక్కడో, అది నేను వెళ్ళకపోవడమా, వాళ్ళు పిలవకపోవడం, ఏం జరిగిందో తెలియదు. అది అలాగ అయిపోయింది. అప్పుడు రేవంత్ అన్న మీద నాకుండే ప్రేమన అలా అయిపోయింది. సరే, అక్కడ చాలా ఉంటాయి మధ్యలో పిఆర్ వ్యవస్థ. అవును, అంటే అక్కడ కళాకారుల పుట్టాది. టీఆర్ఎస్ అంటేనే వాళ్ళు ఉద్యమ కాలంలో వాళ్ళతో మేమేమో, నేను సినిమాల్లో ఉండడం వల్ల నేను ఆ ఉద్యమాల సైడ్కి వెళ్ళలేదు. కేసీఆర్ కథాగానం పాటలో నుంచి మీకు నచ్చిన ఏమో ఒక 4 లైన్లు. అదే ఆ పాట అంతా నచ్చుద్ది నాకంటే. ఆ నాయకుల గురించి, చరిత్రల గురించి చెప్పాలన్నప్పుడు నాకేంటంటే కేసీఆర్ గారు అంటే ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే మనిషి కాదు, ఆయన పాటలు వాళ్ళే వినాలా. రేవంత్ అన్న అంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే వినాలి, ఇలా ఇష్టం ఉండదు. వాళ్ళ గొప్పతనాలని అందరూ యూనివర్సల్గా వినాలన్న సెన్స్లో చేసే పాటలు ఇవన్నీ. అందుకే అవి జనరలైజ్ కూడా హిట్ అవుతుంటాయి. దాంట్లో ఉంటుంది తెలంగాణ అంటే కేసీఆర్, కానీ కేసీఆరే తెలంగాణ అంటే ఆయన రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్న, ఎందుకు ఆయన మీదనే ఒక పల్లవి లైన్స్ ఉంటాయి, సడన్ గుర్తు రావట్లేదు నాకు. అంటే రాజకీయ కోణం ఎందుకన్నా అతను రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా. ఈ పగలు కుట్రలు, రాజకీయ పగలు కొన్ని నాళ్ళే ఉంటాయి పార్టీలు పగలు, ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు. అంటే సమకాలీనులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం పార్టీల పరంగా విమర్శించుకుంటాం. కాలం గడిచిపోయిన తర్వాత మనం, ఇప్పుడు ఆ రోజు గాంధీ తాతని ఒకడు ద్వేషించి కాల్చడానికే వెళ్ళిపోయాడు గాడ్సే అని, మన ఇండియా వాడే. అదే గాంధీ తాత కాలం గడిచిపోయిన తర్వాత మన 500 నోట్ల మీద ఉంటున్నాడు, మనందరికి తాత అయిపోయాడు. అలాగే రేపు కేసీఆర్ అయినా, రేవంత్ అన్న అయినా కాలం గడిచిపోయాక నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ మహా నాయకులుగా గోడల మీద ఉంటారు అనేది నేను పాటల్లో చెప్తుంటాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.